సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గాడిపల్లి భాస్కర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తనయుడు గాడిపల్లి అనూప్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. మహంకాళి దేవాలయం వేద బ్రాహ్మణుల చేత పూజలు నిర్వహించారు. పద్మశాలి కుల దైవమైన మార్కండేయుడి దేవాలయంలో 5 బ్రాహ్మణోత్తములచే పూజలు నిర్వహించి మార్కండేయుని ఆశీస్సులు పొందారు. తదుపరి సీతారామ ఉమామహేశ్వర దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి మాతాశ్రీ సంరక్షణ కేంద్రం గజ్వేల్ హాస్పిటల్ పేషెంట్ల కుటుంబీకులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. తదుపరి చికిత్స పొందుతున్న బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, పేషెంట్లకు సుమారు 55 మందికి పండ్లు, బెడ్లు పంపిణీ చేశారు. గత కొన్ని రోజుల క్రింద నిరుపేద పద్మశాలి సిరిగాద యాదగిరి గజ్వేల్లో అనారోగ్యంతో చనిపోవడంతో వాళ్ళ కుటుంబానికి అండగా నిలవడానికి మనోధైర్యం ఇచ్చారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సేవా సంఘం అండగా ఉంటుందని తమ మాట ఇచ్చారు. అదే మాట ప్రకారం ఈ రోజు సిద్దిపేట జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గాడిపల్లి అనూప్ జన్మదినం సందర్భంగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజును జరుపుకొని వారికి నిత్యావసర వస్తువులు, అత్యవసర అవసరాలకు 5,000 రూపాయలు ఇచ్చి భవిష్యత్తులో కూడా ఎటువంటి సహాయం కావాలన్నా తాము అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి అధ్యక్షులు బొల్లిబుత్తుల దేవదాస్, చేనేత సహకార సంఘం అధ్యక్షులు స్వర్గం నుండి రాజేశం, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు దేవులపల్లి రాజారాం, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు తలకొక్కుల ప్రేమ్ కుమార్, మార్కండేయ దేవాలయం అధ్యక్షులు గడ్డమీది ఆంజనేయులు, పద్మశాలి కుల పెద్దలు ఆడపు బాలచంద్రం, స్వర్గం చంద్రం, స్వర్గం రాములు, పద్మశాలి ఉద్యోగులు సంఘం ప్రధాన కార్యదర్శి గడిపల్లి ఎల్లం రాజు, చేనేత యువజన సంఘం ఉపాధ్యక్షులు వల్లందాస్ సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్, పద్మశాలి యువజన సంఘం ఉపాధ్యక్షులు నరసింహులు, యువజన సంఘం సహాయ కార్యదర్శి రాచకొండ మహేష్, కార్యవర్గ సభ్యులు చంద్రమౌళి, మంగల్పల్లి సత్యనారాయణ, షేర్లా భాస్కర్, నల్ల శివకుమార్, దేవసాని పోషెట్టి, పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గాడిపల్లి అనూప్ 38వ పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్లో ఈ అల్పాహార పంపిణీ మరియు బ్రెడ్ మరియు ఫ్రూట్స్ కూడా ఇవాళ పంపిణీ అవుతున్నది. అలాగే అన్ని గుళ్ళలకు పోయి అర్చనలు కూడా చేయించి వచ్చినాము. అతడు 100 ఏండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అతను ఎన్నో కార్యక్రమాలకు ఆయన అన్నిట్లలో పాల్గొని పద్మశాలి సంఘ అభివృద్ధికి సేవలు చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవిస్తున్నాడు. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా యొక్క పద్మశాలి సంఘం నుంచి మా యొక్క టీం మొత్తం వచ్చి నాకు బ్రహ్మాండమైన వేడుకలు మంచిగా ప్లాన్ చేసి పొద్దున్న నుంచి కూడా మాంకాలమ్మ గుడి కానీ, మార్కండేయ గుడి కానీ, శివాలయం కానీ అన్ని గుళ్ళల్లో అర్చనలు చేపించి ఇప్పుడు పేదలో ఉన్న వాళ్ళకి మన గవర్నమెంట్ హాస్పిటల్ మా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొద్దున అల్పాహారం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ తర్వాత వివిధ సేవా కార్యక్రమాలు అందరూ మా టీం అందరూ కూడా పాల్గొని ఈరోజు నా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని వీళ్ళందరికీ ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ తర్వాత కూడా మధ్యాహ్నం అందరికీ కూడా మా పద్మశాలి సంఘంలో అందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా రాబోయే ముందు కాలంలో కూడా మా యొక్క పద్మశాలి సంఘం నుంచి ఎటువంటి సేవా కార్యక్రమాలను మేము ప్రతి ఒక్కరం కూడా ముందుండి పేదలకు కానీ ఎటువంటి సహాయ సహకారాలు మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తామని చేసుకుంటాము. ఈ తర్వాత కూడా ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఒక పేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి కూడా నేను ఆర్థికంగా వాళ్ళ చదువుకు సంబంధించి కొద్ది ఆర్థిక సాయం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. ఇంకా ముందు రానున్న రోజుల్లో కూడా మా యొక్క సంఘం నుంచి మేము వివిధ సేవా కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం.